రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒకతను ప్రజాపాలన స్కీమ్ అప్లికేషన్ ఫామ్స్ ని కేర్లెస్ గా ఒక బాక్స్ లో పెట్టుకుని స్కూటీ పైన మూసాపేట్ నుండి బాలనగర్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాడు. సడన్ గా ఆ బాక్స్ లో నుండి అప్లికేషన్ ఫామ్స్ కింద పడిపోయాయి. దారిలో వెళ్తున్న వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎవరు నువ్వు అప్లికేషన్ ఫామ్స్ ని ఇంత కేర్లెస్ గా తీసుకెళ్తున్నావేంది అని అడిగితే మా సేట్ ఖలీల్ తీసుకురమ్మన్నాడని చెప్పారు. అయినా గవర్నమెంట్ ఆఫీసర్స్ చేతుల్లో ఉండాల్సిన ఈ ఫామ్స్ పాన్ డబ్బాలో వర్క్ చేస్తున్న వాడి దగ్గర ఉన్నాయేంటో. ఇంకొక వీడియోలో అయితే డాటా ఎంట్రీ చేయడానికి పర్ ఫామ్ 5 రూపీస్ లాగా ఇంటికి తీసుకెళ్తున్నాడు ఇతను. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే మనం వేసిన ఓట్స్ ని మాత్రం చాలా సేఫ్ గా సెక్యూరిటీతో కంటైనర్ బాక్సుల్లో తీసుకెళ్తారు. అదే గెలిచిన తర్వాత ఓటు వేసిన జనాలకి సర్వీస్ చేయడానికి మాత్రం నో సేఫ్టీ అండ్ నో సెక్యూరిటీ. గంటలు క్యూలో నిల్చొని ఆఫీస్లకి లీవ్ పెట్టుకొని కొంతమంది అయితే కొట్టుకొని తోసుకొని అప్లికేషన్స్ ఇవ్వడానికి వెళ్ళినారు. కానీ వీళ్ళు అంత కష్టపడి ఇచ్చిన ఫామ్స్ ని ఇట్లా కేర్లెస్ గా రోడ్లెంబడి పడేస్తున్నారు. ఎవరికి పడితే వాళ్ళకి ఎంట్రీ చేయమని పర్సనల్ డేటా ఉన్న ఐడి ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, బ్యాంక్ అకౌంట్, మన ఫోన్ నెంబర్స్, అడ్రస్లు అన్ని ఇట్లా రోడ్ల పైన ఇస్తున్నారు. ఒకవేళ మిస్యూజ్ చేసే వాళ్ళ చేతిలోకి మన పర్సనల్ డేటా ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తే? అయినా మీ సేవ లాంటి డిజిటల్ పోర్టల్ సర్వీసెస్ ఉండగా ఆన్లైన్లో కాకుండా ఇట్లా పాతకాలం లాగా ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్స్ ఫిల్ చేయడం ఎందుకు? మళ్ళీ వీటన్నింటినీ సిస్టంలో సపరేట్గా ఎంట్రీ చేయమని ప్రైవేట్ ఏజెన్సీస్కి ఇవ్వడం ఎందుకు? అసలు ఈ సిచ్యువేషన్ పైన మీ అభిప్రాయం ఏంటో, మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి.